ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆ మాటకొస్తే దేశమంతా ఇప్పుడు ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూనే. చాలా రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కోర్టు కేసులు నడుస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని షేక్ చేస్తున్నాయి ఈ ఉదంతాలు. అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి? ఫోన్లు ఎలా ట్యాప్ చేస్తారు? మన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందో లేదో గుర్తించడం ఎలా? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? సాక్షి స్పెషల్ ఫోకస్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వణికిస్తోంది. ఈ మధ్య ఈ అంశం పూర్తి స్థాయిలో పొలిటికల్ టర్న్ తీసుకుంది. అన్ని పార్టీలు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పైనే మాట్లాడుతున్నాయి. వాళ్ళ ప్రకటనలో నిజమెంత, విచారణ ఎంతవరకు వచ్చిందనే విషయాన్ని పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. మరోవైపు ఈ కేసులో విచారణను కొనసాగిస్తోంది సిట్. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరవుతుండటంతో ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమవుతుందన్న చర్చ మొదలైంది. మరోవైపు కొంతమంది రాజకీయ నాయకులు తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత షెడ్యూల్ కంటే ముందే అంటే 2018 చివర్లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది బీఆర్ఎస్. అలా తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ సర్కార్ పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు మొదలైన ఫోన్ ట్యాపింగ్ దుమారం 2023 అసెంబ్లీ ఎన్నికలకు పతాక స్థాయికి చేరింది. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలు ఫోన్ ట్యాపింగ్ పై విచారణను జరిపించాలన్న డిమాండ్ను కూడా బలంగానే వినిపించాయి. 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చింది. 2016లో సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ అయ్యారు. ఆ తరువాత రిటైర్ అయినప్పటికీ ఆయన్ను ఓఎస్డీగా కొనసాగించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చింది. తమ కార్యాలయంలో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారని ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్లో ఏ1 గా ప్రభాకర్ రావును, ఏ2 గా ప్రణీత్ రావు డీఎస్పీ, ఏ3 గా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాధాకిషన్ రావు, ఏ4 గా అడిషనల్ ఎస్పీ భుజంగరావు, ఏ5 గా అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను పేర్కొన్నారు. ముందు పంజాగుట్ట పోలీసులు విచారణను మొదలుపెట్టినా ఆ తరువాత పోలీసు శాఖ సిట్ను ఏర్పాటు చేసి కేసును అప్పగించింది. కేసు విచారణను మొదలుపెట్టిన తెలంగాణ పోలీసులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావుతో పాటు తిరుపతన్నను విచారించింది. వారి నుంచి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది సిట్. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావుతో పాటు తిరుపతన్నలను అరెస్టు చేశారు పోలీసులు. ఆ తర్వాత బెయిల్ పై వారంతా బయటకు వచ్చారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. ప్రభాకర్ రావు మినహా ఇతర నిందితులు పోలీసుల సమక్షంలో ఇచ్చిన వాంగ్మూలాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కేసులో ఏ2 గా ఉన్న ప్రణీత్ రావు స్టేట్మెంట్లో పలు అంశాలు వెల్లడించారని సిట్ చెబుతోంది. 1200 ఫోన్లు ట్యాప్ చేశామని పోలీసుల ముందు ప్రణీత్ రావు అంగీకరించారు. 2023 డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే డిసెంబర్ 4న ఎస్ఐబిలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలను 45 నిమిషాల్లో ధ్వంసం చేశామని ప్రణీత్ రావు వాంగ్మూలం స్పష్టం చేసింది. తాను ఒక్కడినే 8 ఫోన్ నంబర్లు వాడినట్టు విచారణలో వెల్లడించారు ప్రణీత్ రావు. మరోవైపు 1000 నుండి 1200 మంది వ్యక్తుల ప్రొఫైళ్లను తయారు చేసినట్టు ప్రణీత్ రావు సిట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటు కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఇచ్చిన టూల్స్ లో రాజకీయ నేతల ప్రొఫైల్స్ తయారు చేయడం, బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులపై నిఘా ఉంచడం చేసినట్టు ప్రణీత్ రావు సిట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తరువాత విదేశాలకు వెళ్లారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లినట్లు పలుమార్లు స్పష్టం చేశారు ప్రభాకర్ రావు. మరోవైపు ప్రభాకర్ రావు విచారణకు వచ్చేలా తెలంగాణ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారం తీసుకోవడం మొదలుపెట్టింది. ప్రభాకర్ రావు విచారణ లేకుండా ఈ కేసు ముందుకు వెళ్లదని భావించిన తెలంగాణ పోలీసులు ఇంటర్పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మారుతున్న పరిణామాలతో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణకు హాజరు కావాలని ప్రభాకర్ రావును ఆదేశించిన సుప్రీంకోర్టు ఆయన్ని అరెస్టు చేయవద్దని తెలంగాణ పోలీసులను ఆదేశించింది.
దీంతో ప్రభాకర్ రావు అమెరికా నుంచి 14 నెలల తరువాత తెలంగాణకు వచ్చి సిట్ ముందు విచారణకు హాజరవుతున్నారు. ఇప్పటికే సిట్ ముందు పలుమార్లు విచారణకు హాజరయ్యారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చిన తరువాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ విచారణలో స్పీడ్ పెంచింది. ఒకవైపు ప్రభాకర్ రావు, మరోవైపు ఏటూగా ఉన్న ప్రణీత్ రావును విచారిస్తోంది. జూబ్లీహిల్స్ పిఎస్ లో ఏర్పాటు చేసిన సిట్ ఆఫీసులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. మరోవైపు రాజకీయ నాయకులను, వ్యాపారస్తులను, జర్నలిస్టులను ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులుగా పిలిచి విచారిస్తోంది సిట్. విచారణను వేగవంతం చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది చూడాలి. ఇంతకీ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి? ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు? ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చా? ఫోన్ ట్యాపింగ్లో కేవలం కాల్స్ మాత్రమే రికార్డ్ అవుతాయా? ప్రతిదీ ట్యాప్ చేయొచ్చా? ఆ అంశాలు ఇప్పుడు చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ అంటే మీ ఫోన్లో జరిగే కాల్స్, మెసేజ్లు, ఇతర కమ్యూనికేషన్ను మీ అనుమతి లేకుండా రికార్డ్ చేయడం. ఓ వ్యక్తిపై నిఘా పెట్టడానికి చాలా దేశాల్లో ఫాలో అవుతున్న పద్ధతి ఇదే. దీన్నే వైర్ ట్యాపింగ్ లేదా టెలిఫోన్ ఇంటర్సెప్షన్ అని కూడా అంటారు. మీరు ల్యాండ్లైన్లో మాట్లాడినా, మొబైల్ ఫోన్లో మాట్లాడినా రికార్డ్ చేయడం ఇప్పుడు సాధ్యమే. కేవలం మాటలు రికార్డ్ చేయడం, మెసేజ్లు చూడడం మాత్రమే కాదు, మొబైల్లో మీరు చేసే ప్రతి పనిని ఇది రికార్డ్ చేస్తుంది. చివరికి మీ పాస్వర్డ్లన్నీ ఇట్టే తెలిసిపోతాయి. దీనికోసం ప్రత్యేకమైన నిఘా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ను 3 పద్ధతుల్లో చేస్తారు. ఒకటి సర్వీస్ ప్రొవైడర్ ద్వారా. ఇది పూర్తిగా అధికారిక ఫోన్ ట్యాపింగ్. నిజానికి ఈ పద్ధతిని ఫోన్ ట్యాపింగ్ అనక్కర్లేదు. ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక అనుమతులుంటే వాళ్లకు టెలికాం కంపెనీలు సహకరిస్తాయి. అధికారులు చెప్పిన ఫోన్ నంబర్లను ట్యాప్ చేసి పూర్తి సమాచారాన్ని అందిస్తాయి. ఇదంతా చట్టానికి లోబడి జరుగుతుంది. ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతులు జారీ చేయడం లేదా కోర్టు ఆదేశానుసారం ఈ ట్యాపింగ్ జరుగుతుంది. ఈ తరహా ట్యాపింగ్లో ఎలాంటి వివాదాలకు తావులేదు. ఫోన్ ట్యాప్ అయిందంటూ సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించే ఆస్కారం కూడా లేదు. అయితే అసలైన ఫోన్ ట్యాపింగ్ అంటే ఇది కాదు. సెల్ ఫోన్లోకి మాల్వేర్ ను చొప్పిస్తారు. దీన్నే కొన్ని సందర్భాల్లో స్పైవేర్ అని కూడా అంటారు. ఈ స్పైవేర్ ఒక్కసారి ఫోన్లోకి ప్రవేశించిందంటే ఫోన్పై మనం నియంత్రణ కోల్పోతాం. అయితే అలా కంట్రోల్ పోయిందనే విషయం కూడా మనకు తెలియదు. పెగాసస్ లాంటి స్పైవేర్ టూల్స్ తో మీరు మాట్లాడేది, వినేది, టైప్ చేసేది, చూసేది, ఇలా ప్రతిదీ రికార్డ్ చేయొచ్చు. ఇది అత్యంత రహస్యంగా ఫోన్ యూజర్ కు తెలియకుండా జరుగుతుంది. మరో రకమైన ఫోన్ ట్యాపింగ్ కూడా ఉంది. ఫోన్ లైన్ లేదా ఛార్జింగ్ పాయింట్ లో స్పై పరికరాలు అమరుస్తారు. అయితే ఇది కష్టతరమైన పని. పైగా ట్యాపింగ్ కూడా పూర్తి స్థాయిలో సాధ్యం కాదు. టెక్నాలజీ బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో ఈ తరహా ట్యాపింగ్ ఎవ్వరూ చేయడం లేదు. ఓ 10 ఏళ్ల కిందట ఇలాంటి ట్యాపింగ్ జరిగేది. చట్టబద్ధంగా ట్యాపింగ్ చేయాలంటే భారతీయ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం, లేదా కోర్టు అనుమతైనా ఉండాలి. అయితే ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రస్తుతం చట్టవిరుద్ధంగానే జరుగుతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత ప్రకారం దీనికి శిక్షలుంటాయి. బాధాకరమైన విషయం ఏంటంటే కాస్త టెక్నాలజీపై అవగాహన ఉన్న సామాన్యులకు కూడా స్పైవేర్లు అందుబాటులోకి వచ్చేశాయి. వీటిని ఉపయోగించి చాలా మంది ఇతరుల ఫోన్లను హ్యాక్ చేయడం, సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం లాంటివి చేస్తున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న ఆన్లైన్ మోసాలకు ఈ స్పైవేర్లు ప్రధాన కారణంగా మారాయి. ప్రస్తుతం ఇంటర్నెట్లో చాలా మాల్వేర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లెక్సీ స్పై, ఎం స్పై, స్పైజీ, హూవర్ వాచ్, ఎక్సిఎన్ స్పై లాంటి ఎన్నో మాల్వేర్లు ఉచితంగా దొరుకుతున్నాయి. వీటిని రకరకాల రూపాల్లోకి ఎన్క్రిప్ట్ చేసి మెసేజ్లు, వాట్సాప్ చాట్స్ రూపంలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఎవరైనా దీనిపై ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు, మాల్వేర్ ఆటోమేటిక్గా మొబైల్లోకి ఎంటర్ అయిపోతుంది. థర్డ్ పార్టీకి మన ఫోన్ యాక్సెస్ వెళ్లిపోతుంది. పెగాసస్ లాంటి కొన్ని స్పైవేర్స్ కు ఇలా క్లిక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దీనికోసం జీరో క్లిక్ అటాక్ అనే సాంకేతికత వచ్చేసింది. మనకు తెలియకుండానే, మనం ఏ లింక్ క్లిక్ చేయకుండానే మాల్వేర్ మన మొబైల్లోకి వెళ్లిపోతుంది. దీనికోసం రూట్, జైల్ బ్రేక్ లాంటి సాఫ్ట్వేర్స్ తో మన ఫోన్ కు సంబంధించి అడ్మిన్ లెవెల్ యాక్సెస్ సంపాదిస్తారు. ఆ తరువాత పని చిటికెలో పూర్తవుతుంది. ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన ఫోన్ ట్యాపింగ్ లో ఇదే తరహా చర్యలకు పాల్పడ్డారనే అభియోగాలున్నాయి. ఒక్కసారి మాల్వేర్ మొబైల్లోకి వచ్చిందంటే అది మన కెమెరాను కూడా యాక్సెస్ చేస్తుంది. మనకు తెలియకుండానే మన కెమెరా ఆన్ అవుతుంది. అవతలి వ్యక్తికి మొత్తం కనిపిస్తుంది. ఒక్కోసారి ఫోన్ కూడా ఆన్ చేయనక్కర్లేదు. జస్ట్ మన చేతిలో లేదా పాకెట్లో ఉంటే చాలు. మనం క్యాజువల్ గా మాట్లాడే మాటలన్నీ మన ఫోన్ ద్వారా అవతలి వ్యక్తి వినేలాంటి స్పైవేర్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఫోన్లోకి మాల్వేర్ ఎంటర్ అయిందంటే మీ ప్రైవసీ గాల్లో కలిసినట్టే. ఫోన్లు ఎలా ట్యాప్ చేస్తారో తెలుసుకున్నాం.
మరి అలా ట్యాప్ అయిన ఫోన్లను గుర్తించడం ఎలా? మీ ఫోన్ ట్యాపింగ్ అయిందేమో అది మీకెలా తెలుస్తుంది? ఒకవేళ ట్యాపింగ్ అయిందని తెలిస్తే దాన్ని ఆపటం ఎలా? ఇప్పుడు చూద్దాం. అప్పటి వరకు బాగానే పనిచేస్తుంది. సడన్ గా ఫోన్ ఫంక్షనింగ్ తేడా కొడుతుంది. సిగ్నల్ లేదని అనుకుంటాం. ఒక్కోసారి ఇలా అవుతుంది. ఇది కామన్ అని సరిపెట్టుకుంటాం. కానీ అదే ప్రమాద సంకేతం. మీ ఫోన్ ట్యాపింగ్ కు గురైతే ముందుగా జరిగేది దాని పనితీరులో తేడా. మీరు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు క్లిక్ చేసినట్టు శబ్దాలు రావడం, ప్రతిధ్వనులు, రీసౌండ్స్ వినిపించడం లాంటివి జరిగితే మీ ఫోన్ ట్యాపింగ్ అవుతోందని గుర్తించాలి. సిగ్నల్ బాగాలేదని అనుకోవద్దు. నిఘా పరికరాలు లేదా మాల్వేర్ చొప్పించడం వల్ల ఇలా జరిగే ప్రమాదం ఉంది. ఉన్నట్టుండి మీ ఫోన్ బ్యాటరీ తొందరగా అయిపోతుంది. ఫోన్ కూడా ఇంతకు ముందులా కాకుండా వేడెక్కుతుంది. మరీ ముఖ్యంగా వాడుకలో లేనప్పుడు కూడా ఫోన్ వేడెక్కుతోందా? అయితే మీరు అనుమానించాల్సిందే. అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు. స్పైవేర్ లేదా నిఘా సాఫ్ట్వేర్ చొరబడితే ఇలా జరగొచ్చు. అంతేకాదు, ఉన్న ఫలంగా మీ డేటా అయిపోతుంది. అప్పటి వరకు 2 GB డేటా సరిపోయేది, కానీ 1 గంటకే 2 GB అయిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ అయినట్టు అనుమానించాల్సి ఉంటుంది. ఫోన్ షట్ డౌన్ లేదా రీస్టార్ట్ కు ఎక్కువ టైం తీసుకున్నప్పుడు కూడా కాస్త అనుమానించాలి. ఒక్కసారి మీ మెసేజ్ ఇన్బాక్స్ చూడండి. ఊహించని సంకేతాలతో ఏమైనా మెసేజ్లు మీకు వచ్చాయా? లేక ఏవైనా కోడ్స్తో మీ ఫోన్ నుంచి మెసేజ్లు బయటకు వెళ్లాయా? మీ ప్రమేయం లేకుండా నోటిఫికేషన్లు వస్తున్నాయా? ఇలా జరిగితే మీ ఫోన్ యాక్సెస్ మరో వ్యక్తి చేతికి వెళ్ళిందని అర్థం. ఇంకా సూటిగా చెప్పాలంటే మీ ఫోన్లో డేటా మొత్తం ఆగంతకుడు యాక్సెస్ చేస్తున్నాడు. అంటే మీ ఫోన్ ట్యాప్ అయినట్టే. ఫోన్లో కాల్స్ మాట్లాడేటప్పుడు సడన్ గా డ్రాప్ అవ్వడం, వేరే కాల్ కనెక్ట్ అవ్వడం లాంటివి జరిగినప్పుడు ప్రతిసారి అది నెట్వర్క్ సమస్య కాకపోవచ్చు, ఫోన్ ట్యాపింగ్ కూడా కావచ్చు. మరి ఫోన్ ట్యాపింగ్ ను అడ్డుకోవడం ఎలా? మీకు ఈ అనుమానం వచ్చిన వెంటనే ఫోన్ సెక్యూరిటీని చెక్ చేయించుకోవడం అత్యుత్తమం. మీ గోప్యత, భద్రతను కాపాడుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. వెంటనే ఫోన్లో సెక్యూరిటీ ఆడిట్ చేయాలి. తెలియని అప్లికేషన్లు డౌన్లోడ్ అయ్యాయా? సెట్టింగ్స్ ఎవరైనా మార్చారా? వేరే నెట్వర్క్లు కనెక్ట్ అయ్యాయా? లాంటివి క్షుణ్ణంగా తనిఖీ చేయడం. ఇప్పుడు దాదాపు ప్రతి ఫోన్లో సెక్యూరిటీ యాప్స్ ఉన్నాయి. వాటిని రన్ చేస్తే మాల్వేర్ ఉంటే తెలిసిపోతుంది. దీని తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ ఉందో లేదో చెక్ చేయండి. ఇవి చేసిన తర్వాత కూడా ఏమైనా అనుమానాలుంటే ఇంపార్టెంట్ సమాచారాన్ని బ్యాకప్ తీసుకొని మీ ఫోన్ను రీసెట్ చేయండి. ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల అన్ని అనుమానాస్పద సాఫ్ట్వేర్లు పోతాయి. ఆ వెంటనే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇలా చేసిన తరువాత కూడా మీకు ఇంకా అనుమానాస్పదంగా ఏమైనా కనిపిస్తే మీరు మీ ఫోన్ మాత్రమే కాదు, ఫోన్ నంబర్ కూడా మార్చుకోవడం ఉత్తమం. అంతకంటే ముందు సైబర్ భద్రతా నిపుణుణ్ణి సంప్రదించడం ద్వారా లేదా ఫోరెన్సిక్ లో ప్రత్యేకంగా చెక్ చేయించడం ద్వారా అసలు విషయం తెలుసుకోవచ్చు. నిజంగా ట్యాప్ అయినట్టు మీకు ఆధారాలు దొరికితే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. ఫోన్ ట్యాపింగ్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు పెగాసస్. అసలు ఈ పెగాసస్ అంటే ఏంటి? ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఎంతోకింత చర్చ జరిగింది. ఇండియాకు పెగాసస్కు సంబంధం ఏంటి? పెగాసస్ అంత ప్రమాదకరమా? పెగాసస్ ఒక అత్యంత శక్తివంతమైన స్పైవేర్. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ అనే ప్రైవేటు సంస్థ దీన్ని రూపొందించింది. ఇది ప్రభుత్వాలకు మాత్రమే లైసెన్స్ ద్వారా అమ్ముతారు. ఉగ్రవాదులు, అంతర్జాతీయ మాఫియా లాంటి వారిని పసిగట్టి జాతీయ భద్రతను కాపాడటం పెగాసస్ ముఖ్య ఉద్దేశం. కానీ దురదృష్టవశాత్తు చాలా దేశాల్లో ఇలా జరగడం లేదు. జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష నేతలపై నిఘా కోసం పెగాసస్ ను విరివిగా వాడుతున్నారు. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఇది అత్యంత శక్తివంతమైనది. ఇది మీ ఫోన్లోకి నిశ్శబ్దంగా చొరబడుతుంది. మీకు కనీసం అనుమానం కూడా రాదు. జీరో క్లిక్ అటాక్ ద్వారా ఇది సాధ్యం. అంటే మీరు మీ ఫోన్లో ఎలాంటి లింక్స్ క్లిక్ చేయకపోయినా ఓ చిన్న మెసేజ్ లేదా కాల్ ద్వారా ఇది మీ ఫోన్లోకి చేరిపోతుంది. మీ ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్లో బగ్స్ను ఉపయోగించుకుని ఇది ఫోన్ను తన నియంత్రణలోకి తీసుకుంటుంది. ఒక్కసారి పెగాసస్ వలలో చిక్కారంటే ఇక మీ ఫోన్ గురించి మీరు మర్చిపోవచ్చు. మీ కాల్స్, మెసేజ్లు, చాట్స్ మాత్రమే కాదు, ఎన్క్రిప్ట్ అయిన వాట్సాప్ కాల్స్, సిగ్నల్ యాప్ కాల్స్ ను కూడా పెగాసస్ రికార్డ్ చేస్తుంది. మీరు ఇలా ఫోన్ ఆన్ చేస్తే చాలు, అలా పెగాసస్ యాక్టివ్ అవుతుంది. మీ కెమెరా, మైక్రోఫోన్ అన్నింటినీ ఇది విచ్చలవిడిగా వాడుకుంటుంది. చివరికి ఇది మీ లొకేషన్ ను కూడా ట్రాక్ చేస్తుంది. బ్యాంకు ఖాతాలు, పాస్వర్డ్లన్నీ థర్డ్ పార్టీకి చేరిపోతాయి. దీన్ని గుర్తించడం గూగుల్ వల్ల కూడా కాదు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ తయారు చేసిన మొబైల్ వెరిఫికేషన్ టూల్ కిట్ అనే సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే దీన్ని గుర్తించవచ్చు. అయితే దీన్ని వాడాలంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే పెగాసస్ స్పైవేర్ అనేది ఒక సాధారణ మాల్వేర్ కాదు. ఇది ఒక సైబర్ ఆయుధం. వ్యక్తిగత గోప్యతను దెబ్బతీయడమే కాదు,
ప్రజాస్వామ్యాన్ని కుప్పకూల్చగలదు. అందుకే దీనిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విచారణలు జరుగుతున్నాయి. 2021లో ప్రపంచవ్యాప్తంగా 50,000కు పైగా మొబైల్ నంబర్లను పెగాసస్తో స్పై చేసినట్టు ఆరోపణలున్నాయి. వీటిలో కొన్ని ఆరోపణలపై విచారణలు సాగుతున్నాయి. భారతదేశంలో జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, యాక్టివిస్టుల ఫోన్లను పెగాసస్తో ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. అంతేకాదు, కేంద్రం దీనిపై పారదర్శకంగా విచారణ చేయడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 2021లో పెగాసస్ పై విచారణ కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీని నియమించింది. భారత రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కు ఆర్టికల్ 21కు తీవ్ర విఘాతం కలిగిస్తోంది పెగాసస్. ప్రభుత్వ అనుమతి లేకుండా పెగాసస్ వాడటం పూర్తిగా చట్టవిరుద్ధం, సైబర్ నేరం కింద లెక్క. అసలు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి చట్టాలు ఏం చెబుతున్నాయి? భారతీయుడి గోప్యత, భద్రతకు సంబంధించి కొత్త టెలికమ్యూనికేషన్స్ చట్టాన్ని తీసుకొచ్చారు. గతేడాది నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కొన్ని అంశాలకు సంబంధించి ఇందులో వినియోగదారుడికి భద్రత ఇచ్చినప్పటికీ మరికొన్ని కీలక అంశాలపై పూర్తి స్పష్టత ఇవ్వలేదు. కేంద్రం లేదా రాష్ట్ర హోం సెక్రటరీల ఆదేశాలతో వ్యక్తులు లేదా సంస్థల టెలికాం కాల్స్, మెసేజ్లు పరిశీలించొచ్చు. ఇది గోప్యతపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం టెలికాం సంస్థల నుంచి ప్రభుత్వం కాల్ డేటాను సేకరించొచ్చు. కానీ ట్రాఫిక్ డేటా అంటే ఏంటనే విషయంపై పూర్తి స్పష్టత ఇవ్వలేదు. ఇలా స్పష్టత ఇవ్వని కారణంగా కాల్స్ రికార్డింగ్స్, సర్వీస్ రూటింగ్స్, చాట్స్ లాంటివన్నీ పరిశీలించే అధికారం కేంద్రానికి దక్కుతుంది. ఇక డేటాను ఎంతకాలం సేవ్ చేసి ఉంచాలి, దాని వినియోగం ఎలా అనే అంశాలపై కూడా చట్టంలో క్లారిటీ ఇవ్వలేదు. అధికారికంగా వాట్సాప్, టెలిగ్రామ్ వంటివి చట్టం పరిధిలోకి రానప్పటికీ విస్తృతమైన నిర్వచనాల కారణంగా భవిష్యత్తులో ప్రభుత్వం తలుచుకుంటే వీటిని కూడా విచారించొచ్చు. తాజా చట్టం వల్ల వ్యక్తిగత సమాచారం సేకరించడానికి ప్రభుత్వం, టెలికాం కంపెనీలకు అధికారాలు వచ్చాయి. అయితే ఇలా సేకరించిన డేటాను ఎంతకాలం సేవ్ చేసి ఉంచాలి, ఎక్కడ ఉంచాలి, ఈ వివరాల్ని ఎవరు పొందుతారు లాంటి వివరాలపై స్పష్టత లేదు. ఇప్పటివరకు ఉన్న పురాతన ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885, వైర్లెస్ టెలిగ్రఫీ చట్టం 1993 స్థానంలో టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం జాతీయ భద్రతా ప్రయోజనాల పరిరక్షణ, యుద్ధ సమయాల్లో టెలికమ్యూనికేషన్ల నెట్వర్క్లు లేదా సేవలను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో సందేశాలు, కాల్స్ను నియంత్రించవచ్చు. టెలికమ్యూనికేషన్స్ బిల్లు 2023 డిసెంబర్ 10న లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని 2023 డిసెంబర్ 20న లోక్సభ ఆమోదించింది. ఆ తర్వాత డిసెంబర్ 21న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అదే రోజున రాజ్యసభ కూడా ఆమోదించింది.